ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీరు వింటున్న జీవవాక్యం ద్వారా మీరు దేవుని వాక్యంను స్పష్టంగా ధ్యానించవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. జాన్ చాప్టర్ 1 వర్స్ 17. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కోసం తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకొని ఆయన షరతులు లేని ఆశీర్వాదంను దయను స్వేచ్ఛగా అందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఇది దేవుని కృపయై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, లోకంలోని ప్రజలు రాళ్ళని పూజిస్తున్నారు, చెట్లను ఆరాధిస్తున్నారు, క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు, సృష్టికర్తను పూజింపకుండా సృష్టంను పూజిస్తున్నారు. అయినా కూడా దేవాది దేవుడు తన కృపను ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ప్రజలు ఎంత పాపం చేస్తున్నా తన కృపను దయను చూపిస్తూనే ఉన్నాడు. ఆయనది షరతులు లేని కృప. అందుచేతనే మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచున్నాడు. కాబట్టి నీవు దేవాది దేవుడు సృష్టికర్త అయిన యేసయ్య మీద విశ్వాసముంచు. ఆయన మార్గములను అనుసరించు. ఆయన గద్దింపుకు లోబడు. నీ హృదయంలో దేవాది దేవుణ్ణి స్థిరపరచుకో. ఆయన కృపను నిత్యము పొందుకో. ఎందుకంటే కృపయు సత్యమును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కలుగును. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో ప్రతిదినము మాట్లాడుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మా క్రియలు కాదు, మా ప్రార్థనలు కాదు, నీ కృపే మమ్మల్ని రక్షించింది. యేసయ్య, జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని, విశ్వాసులను అవిశ్వాసులను వారి కుటుంబాలను కృపతో కాపాడుమని, విశ్వాసులను అవిశ్వాసులను వారి కుటుంబాలను నిత్యము కాపాడుమని కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.